God's purposes are very high beyond our understanding. మన యొక్క ఆలోచన కంటే దేవుని యొక్క ఉద్దేశములు ఎంతో ఉన్నతమైనవి. We have been singing that Bible chorus. మనము దేవుని యొక్క బైబిల్ పల్లవిని మనం పాడుతూ ఉన్నాము. గ్రంథ వాగ్దానములన్నీ నావి. గ్రంథ వాగ్దానములన్నీ నావి. ఎంత స్వార్థము కదా. ఇది ఎంత స్వార్థం. All the promises are mine అంటున్నాం మనం. అన్ని వాగ్దానాలన్నీ నావి అని మనం చెప్తున్నాం. Very true. ఇది ఎంతో సత్యమైనది. All the promises are in the Bible, right from Genesis to Revelation, all are for ours. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న గ్రంథ వాగ్దానాలన్నీ మనవే. But we have to appropriate them. ఇవన్నీ మనము వాటిని అనుభవించుకునే వారిగా ఉండాలి. It is only then we can enjoy them. అప్పుడు మాత్రమే వాటన్నిటిని మనము అనుభవించే వారిగా ఉంటాము. When God gives promises, దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చినప్పుడు until that is fulfilled, the intervening time is a testing time for the believer. అవి నెరవేర్చబడేంత వరకు ఉన్న ఆ సమయము అది పరీక్షా సమయంగా ఉంది విశ్వాసికి. That we see in the life of Abraham. అది అబ్రహాము జీవితంలో మనం ఆ విధంగా చూడగలం. He was promised a son. ఒక కుమారుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. Until it was fulfilled, he was put into several tests. ఆ వాగ్దానం నెరవేర్చేంత వరకు అబ్రహాం జీవితంలో అనేకమైన పరీక్షలు గుండా Same thing happened to us. అదే విషయం మన జీవితంలో కూడా జరుగుతుంది. Right from the time we get a promise until it is fulfilled, the intervening time is a testing time. వాగ్దానం తీసుకున్న సమయం నుంచి అది నెరవేర్చబడేంత సమయం వరకు ఆ మధ్యలో ఉన్న భాగం అంతా కూడా పరీక్షా సమయము. And in order to enjoy that promise, we have to fulfill certain spiritual scriptural conditions. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం అనుభవించాలంటే లేఖనానుసారంగా కొన్ని షరతులు మనం నెరవేర్చవలసిన వారిగా ఉన్నాం. Watch night service would have taken a promise. January 1st, December 31st, January 1st లో దేవుని యొక్క వాగ్దానాన్ని మనము కనిపెట్టి తీసుకుంటాము. You have taken it. అది మనం తీసుకుంటాము. You have enjoyed reading it. అది చదవడం ద్వారా మనం ఎంతో ఆనందిస్తాము. Now some homes when we visit in the first week of January, జనవరి మొదటి ఆ వారంలో కొన్ని కుటుంబాలను మనం దర్శించినప్పుడు we ask what is your promise? మీ యొక్క వాగ్దానం ఏమని అడిగితే తలగొక్కుంటారు. వాళ్ళు తలగొక్కుంటారు. అసలు చూడవే బైబిల్లో ఉందా? అదే ఆ విధంగా బైబిల్ ఎక్కడ పెట్టినారు కూడా మర్చిపోయినారు. అది ఎక్కడ పెట్టినారు కూడా మర్చిపోయిన వారు. I met one sister in బిలాస్పూర్లో ఒక సహోదరిని కలవడం జరిగింది. మధ్యప్రదేశ్లో. That sister wrote all the promises that she received ever since she was born again on the back of the Bible on the empty pages. ఆ యొక్క బైబిల్ చివరి భాగంలో తను రక్షించబడిన దినం నుంచి ఇప్పటి వరకు ఏమేమైతే వాగ్దానాలు తీసుకుందో వాటన్నిటిని కూడా వెనకాల రాసి when it was fulfilled also she wrote. అది ఎప్పుడు తన జీవితంలో నెరవేర్చబడిందో అది కూడా రాసింది. It runs into 2-3 pages. అవన్నీ కూడా 2-3 పేజీలలో ఉన్నాయి. Have you ever thought of doing it? ఎప్పుడైనా ఇది ఈ విధంగా చేస్తామంటే చెప్పేసి మనం తెలుస్తాము. కథ విరుస్తాను లేదంట. We have to give respect and reverence to the promise that God has given to us. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాల పట్ల మనం ఎంతో గౌరవము ఆ యొక్క ఘనతను ఇచ్చేవారిగా ఉండాలి. It is not a lottery. ఇది కేవలం ఒక యాంత్రికంగా తీసుకునే ఒక లాటరీ కాదు. Brother Buxing has introduced it so that we may learn to claim the promise. సహోదరు బక్సింగ్ గారు ఈ యొక్క వాగ్దానాలు తీసుకోవడం అనేది మనము నేర్పిస్తూ వచ్చినారు. వాటిని మనము మనం ప్రార్థించి వాటిని స్వతంత్రించుకునే వారిగా ఉండాలి. That is not the only promise. అది కేవలము ఒక నోటి మాటతో కూడుకున్న మాటనే కాదు. That is not the only promise. అది ఒక్కటే కాదు. అదొక్క వాగ్దానమే కాదు. In our lifetime, as you days pass by, when you read the word of God, when you hear the word of God gives several other promises also. మన యొక్క జీవితం గడిచే కొద్దీ దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకు దయచేస్తాడు. But we have to fulfill the promise, the conditions. మనం ఎప్పుడైతే షరతులను మనము వాటిని అన్నిటిని నెరవేర్చే వారిగా ఉంటామో అప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాము. Hebrews chapter 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము verse 36. 36వ వచనము. Hebrews chapter 10 verse 36. బైబిల్ చూడండి ప్లీజ్. బైబిల్ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనము. For ye have need of patience, that after ye have done the will of God, ye might receive the promise. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. See, 2 things are mentioned here. ఇక్కడ 2 విషయాలు పేర్కొనబడ్డాయి. One is patience. ఒకటి ఓరిమి. And the other one is will of God. రెండవది దేవుని యొక్క చిత్తము. You should execute patience and do God's will. నీవు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసిన వానవైనావు. Then ఓరిమి వహించాలి. Patience ఉంది కదా. Patience and the will of God.
దేవుని యొక్క ఓరిమి దేవుని యొక్క చిత్తము. You should wait until he will fulfill that promise. దేవుడు తన యొక్క వాగ్దానం నెరవేర్చేంత వరకు నీవు ఓపికతో కనిపెట్టవలసి. Don't put your time before God's time. దేవుని యొక్క సమయం కంటే ముందు నీ యొక్క సమయాన్ని ఉంచొద్దు. That is what Abraham did. అది ఆ విధంగా అబ్రహాం చేస్తూ వచ్చాడు. That is how Ishmael came into existence. ఆ విధంగా చేశాడు కాబట్టి ఇష్మాయేలు ఈ భూమికి రావడం జరిగింది. You should never lose patience. ఎప్పుడు కూడా ఓర్మిని కోల్పోవద్దు, ఓర్పుని కోల్పోవద్దు. You wait upon him. దేవుని పైన ఆధారపడు. Once one sister came to us in Delhi. ఒకసారి ఒక సహోదరి ఢిల్లీలో నా దగ్గర రావడం జరిగింది. Uncle, 4 years ago I got a promise. అంకుల్ 4 సంవత్సరాల క్రితం నాకు ఒక వాగ్దానం వచ్చింది. I have been praying for it. నేను దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. Nothing happened to me. ఇప్పటి వరకు ఏమి కూడా వాగ్దానం నెరవేర్చలేదు. So I stopped praying for that. నేను ఆ వాగ్దానం గురించి ప్రార్థన చేయడం నేను మానేశాను. That is very bad. అది చాలా దురదృష్టకరం. Then we counseled her, you should continue to wait upon the Lord. నీవు వాగ్దానం నెరవేర్పు కొరకు వాగ్దానం నెరవేర్చేంత వరకు దేవుని పైన ఆధారపడాలి. God has got his own timetable for you. దేవుడు నీ కొరకే ఒక ప్రత్యేకమైన సమయం ఏర్పాటు చేసినాడు. ఆ టైం వచ్చేంత వరకు you have to wait. ఆ సమయం వచ్చేంత వరకు నీవు దేవుని పైన ఆధారపడాలి. Many times we lose patience and bring out the Ishmaels. చాలా సార్లు మనం ఓరిమిని కోల్పోయి ఇష్మాయిలును భూమికి తీసుకొచ్చేవారు. Use your head knowledge. మనకున్న తల జ్ఞానాన్ని బట్టి and commit mistakes and you get involved into problems. చాలా సార్లు తప్పులు చేసి ఈ యొక్క వాగ్దానంలో నిలిచిపోయేవారుగా ఉన్నారు. What is the first condition? మొట్టమొదటి షరతు ఏమి? Patience. దేవుని యొక్క వాగ్దానం కొరకై ఓరిమి. Patience say is a great virtue. Display it well అన్నారు ఎవరో. ఈ ఒక్క ఓరిమి అనేది ఎంతో గొప్ప సుగుణం. అది you should display it. You should practice it. అది నీవు అభ్యసించవలసిన అవసరమైంది.